శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుః గణాధ్యక్షో ఫాళచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘనమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణేశ షోడశ స్తోత్రం అనేది గణేశుడి రూపాలను ప్రార్థించడం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల జీవితంలో అడ్డంకులను తొలగించి విజయం సాధించడానికి సహాయపడుతుంది. గణేశుడు అడ్డంకులను తొలగించే దైవంగా పరిగణించబడతాడు. గణేశ షోడశ నామ స్తోత్రం దానికున్న అర్థం తెలుసుకుందాము. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక. అయితే ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే, ఆహ్లాదకరమైన మొహం గలవాడా, ఒకే దంతం కలిగిన దేవుడా, ఎర్రటి నల్లని దేవుడా, ఏనుగు చెవులు కలిగిన దేవుడా, చాలా విశాలమైన పంజరం కలిగిన దేవుడా, శత్రువులపై క్రూరంగా ఉండే దేవుడా, అడ్డంకులను తొలగించే దేవుడా, అడ్డంకులను తొలగించే వారికి నాయకుడు అని అర్థం. ధూమ్రకేతుః గణాధ్యక్షో ఫాళచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. అంటే పొగరంగు గల దేవుడా, సైన్యానికి అధ్యక్షుడు, నుదిటిలో చంద్రవంక ఉన్నవాడు, ఏనుగులా నడిచే దేవుడు, విరిగిన దంతము కలిగిన దేవుడు, చాలా విశాలమైన చెవులు కలిగిన దేవుడు, శివుడికి దగ్గరగా ఉండే దేవుడు అని అర్థము. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా అన్నయ్య అని అర్థము. షోడశైతాని నామాని పఠే శృణుయాదపి విద్యారంభే వివాహేశ్చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పేర్లను చదివిన విన్న వ్యక్తి గుర్తుంచుకుంటాడు. విద్య ప్రారంభించే సమయంలో, వివాహ వేడుక సమయంలో, ప్రయాణం ప్రారంభించే సమయంలో లేదా తిరిగి వచ్చేటప్పుడు, యుద్ధ సమయంలో లేదా ఆ విషయం కోసం ఏదైనా విషయంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోడు మరియు విజయాన్ని సాధిస్తాడు అని అర్థం.
మీరు ప్రతిరోజు సమయం కేటాయించి శ్రీ విఘ్నేశ్వర షోడశ నామ స్తోత్రాన్ని జపించి మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ విఘ్నేశ్వరుడి దయ మీపైన మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.